బుల్లితెరపై వందలాది వేదికలపై అద్భుతమైన మిమిక్రీతో నవ్వులతో అలరించిన నటుడు మిమిక్రీ మూర్తి గుర్తున్నారా? జబర్దస్త్లో తనదైన కామెడీతో ఆయన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ అందరినీ నవ్వించిన ఆ కమెడియన్ జీవితంలో ఒక పెద్ద విషాదం దాగుంది. 2019లో ఆయనకు ప్యాంక్రియాస్ క్యాన్సర్ సోకింది. ఆ భయంకరమైన మహమ్మారి కారణంగా ఆయన శరీరం పూర్తిగా చిక్కిపోయింది. నడవలేని స్థితిలో బెడ్కే పరిమితమయ్యారాయన. వైద్యం కోసం దాదాపు 16 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇండస్ట్రీ నుంచి రోజా మరికొందరు దాతలు సహాయం చేసినప్పటికీ పరిస్థితి చేజారిపోయింది. తన చివరి ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే, కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన అయిపోయాడని, తీర్పులు ఇవ్వకని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చివరికి విధితో జరిగిన పోరాటంలో ఓడిపోయి 2022 సెప్టెంబర్ 27న మూర్తి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. తన కామెడీతో అందరినీ నవ్వించిన మూర్తిని ఇప్పటికీ ఆయన అభిమానులు తలుచుకుంటూనే ఉన్నారు. ఆయనకు కన్నీటి నివాళులు అర్పిస్తూనే ఉన్నారు.